హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రిజల్ట్ డేట్, ఫిజికల్ అప్డేట్ మరియు పీఈటీ పిఎస్టీకి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని ఇప్పుడే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆర్పిఎఫ్ సంబంధించిన వీడియోస్ మిస్ కాకుండా ఉండొచ్చు. సో అదేవిధంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్. సో స్కిప్ చేశారంటే ఏం అర్థం కాదు. పీఈటీ పిహెచ్డి సంబంధించిన కట్ ఆఫ్ వీడియో ఇంతకుముందు చేశాను. సో దానిలో ఇంకా వివరంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఆ వీడియో వచ్చేసి పైన ఐకార్ట్లో ఉంటుంది, సో చూసేయండి. సో మనకి ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఆర్పిఎఫ్ సంబంధించిన మన ఎగ్జామ్ డేట్ వచ్చేసి March 18 కంప్లీట్ అవ్వడం జరిగినాయి ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ టోటల్. అదేవిధంగా మన ఆన్సర్కి వచ్చేసి 24 రావడం జరిగింది. సో ఆన్సర్కి అందరు చూసుకున్నారు. సో మనకి రిజల్ట్ వచ్చేసి May 25 అని నేను చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఒక ఎక్స్పెక్టెడ్ 99% రావడానికి అవకాశం చాలా ఉంది ఫ్రెండ్స్. సో మేలో ఖచ్చితంగా రిజల్ట్ అవ్వాల్సిందే. చాలా వరకు టైం డిలే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. విధంగా మన ఫిజికల్ ఎక్స్పెక్టెడ్ వచ్చేసి జూన్ ఆర్ జూలైలో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో నా ఎక్స్పెక్టెడ్ వచ్చేసి జూలై ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో లేదంటే జూన్ లాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జరిగే ఈవెంట్స్ ఏది అంటే ఎస్ఐ ఈవెంట్స్ ఖచ్చితంగా జరుగుతాయి ఫ్రెండ్స్. స్టార్టింగ్ ఫస్ట్లో జరిగేవి ఎస్ఐ ఈవెంట్స్. సో ఎస్ఐ ఈవెంట్స్ అయిపోయినాక 1 వీక్ కానిస్టేబుల్ ఈవెంట్ షెడ్యూల్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ జరిగే ఈవెంట్స్ వచ్చేసి ఎస్ఐ, దాని తర్వాత కానిస్టేబుల్ జరుగుతుంది. అదేవిధంగా మన కట్ ఆఫ్ చూసుకుంటే పీఈటీకి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఆ వీడియో పైన ఐకార్ట్లో ఉంది. సో పైన ఐకార్ట్లో ఉంటుంది, సో చూసేయండి. సో ఆ వీడియోలో ఇంకా వివరంగా చెప్పడం జరిగింది. సో మేల్ వచ్చేసి అదేవిధంగా ఫీమేల్ కూడా చెప్పడం జరిగింది. సో ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి నేను వితౌట్ నార్మలైజేషన్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మీరు బార్డర్లో ఉన్నా కానీ ఒక 2-3 మార్క్స్ ఉన్నా కానీ బార్డర్లో మీకు నార్మలైజేషన్ పెరిగి ఈ మార్క్స్ వచ్చినా కానీ మీరు రన్నింగ్ స్టార్ట్ చేసుకోండి. సో ప్రజెంట్ ఇప్పుడు మీకు ఈ మార్క్స్ ఉన్న వాళ్ళు రన్నింగ్ ఇప్పుడే స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను ఎప్పటి నుంచో వీడియో ఆన్సర్కి రిలీజ్ అయినప్పుడు చెప్పడం జరిగింది. సో రన్నింగ్ స్టార్ట్ చేసుకోమని. సో ఆల్రెడీ రన్నింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రం ఏం భయం ఉండదు ఫ్రెండ్స్. సో వాళ్ళు ఇన్ టైంలో రన్నింగ్ చేసేసారు. సో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో రన్నింగ్ ఆర్పిఎఫ్లో రన్నింగ్ చాలా హార్డ్ టాస్క్. 5 minutes 45 secondsలో వేయాలంటే ఖచ్చితంగా 3 months ప్రాక్టీస్ ఉంటేనే చేయగలుగుతారు. సో లేదంటే ఆడ వితౌట్ ప్రాక్టీస్ అసలు చేయలేరు. సో నేను వీడియోకి సంబంధించిన సో ఆ ప్రాక్టీస్ సంబంధించిన టైం టేబుల్ కూడా చెప్పడం జరిగింది. పైన ఐకార్ట్లో ఉంటుంది, అది కూడా చూసేయండి. లేదంటే లాస్ట్ వీడియో చివరిలో ఉంటుంది, సో చూసేయండి ఫ్రెండ్స్. ఆ టైం టేబుల్ ప్రకారం మీరు చేసుకున్నారంటే ఇన్ టైంలో రన్నింగ్ చేసేసారు, మేల్ అయినా ఫీమేల్ అయినా కానీ. సో ఈ కట్ ఆఫ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో 600 meters రేస్ వచ్చేసి మేల్ వచ్చి 5 minutes 45 secondsలో వేయాలి. అదేవిధంగా 800 meters వచ్చేసి ఫీమేల్ వచ్చి 3 minutes 40 secondsలో వేయాలి. సో చెప్తున్నా కదా ఫ్రెండ్స్, ప్రాక్టీస్ ఉంటేనే ఈ రన్నింగ్ చేయగలుగుతారు. సో వితౌట్ ప్రాక్టీస్ అస్సలు కాదు. ఏదో 600 meters 6 minutes 30 seconds అంటే ఒక 1 week 1 month ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. కానీ ఈ 600 meters 5 minutes 45 seconds అంటే ఈక్వల్ టు ఆర్మీ లెవెల్, కూడా బీ బోర్డు ఆర్మీ లెవెల్. సో అది కూడా చాలా వరకు వాళ్ళు హార్డ్గా చేస్తూనే ఫస్ట్ బోర్డు 5 minutes 30 secondsలో వేస్తేనే ఫస్ట్ బోర్డు వస్తుంది. సో అది కూడా ఇప్పుడు చేంజెస్ జరుగుతున్నాయి అగ్నివికి సంబంధించిన. సో చాలా హార్డ్గా ఉంది కాబట్టి సో వాళ్ళు కూడా టైమింగ్ ఇంక్రీజ్ చేయాలని అనుకుంటున్నారు. సో 5 minutes 45 seconds అంటే ప్రాక్టీస్ ఉంటేనే చేయగలుగుతారు. సో మీరు పీఈటీ క్వాలిఫై అయినంత మాత్రం జాబ్ కన్ఫర్మ్ కాదు. ఇంకోటి మనం ఫైనల్ కట్ ఆఫ్కి చాలా వరకు 10 to 15 marks డిఫరెన్స్ ఉండొచ్చు. సో లేదంటే 5 marks డిఫరెన్స్ ఉండదు. మనకి ఇప్పుడు పీఈటీ కట్ ఆఫ్ చూసుకుని దాని విధంగా మనకు ఫైనల్ కట్ ఆఫ్ కూడా అదే విధంగా ఉంటుంది. సో ఆ కట్ ఆఫ్ వచ్చిన వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి మాత్రం ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. సో మీరు ఇంకా హార్డ్గా ప్రాక్టీస్ చేయండి. సో ఎలాంటి టెన్షన్ లేకుండా, ఎలాంటి ఇంజరీస్ లేకుండా ప్రాక్టీస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీరు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. సో అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వతే, సో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నేను అక్కడ ఆర్పిఎఫ్కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయగలుగుతారు ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఇంకా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.